దొరబాబే అనుకుంటే ఇప్పుడు అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇద్దరూ నన్ను టార్గెట్ చేస్తే ఏదో ఒక చోట నేనే జ్యోతినని బయటపడిపోతాను. వీలున్నంత తొందరగా శారదమ్మకి గతం గుర్తుకొచ్చేలా చేస్తే జరిగిన నిజం తనకి చెప్తే ఈ ఫ్యామిలీ మెంబరే కాబట్టి నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. దొరబాబుని అత్తయ్య గారిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు వర్షలా నేను చేయాల్సింది చేయొచ్చు. పెద్దమ్మా, మీకు అసలు ఏమీ గుర్తుకు రావడం లేదా? లేదమ్మా, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను గాని ఏది గుర్తుకు రావడం లేదు. మీ కూతురు కూడా గుర్తుకు రావడం లేదా? నాకు కూతురుందా? తనెక్కడుంది? రాజు మాత్రం తను నాకు మేనల్లుడని చెప్పాడు. అందుకే వాళ్ళమ్మ నాకు వదిన అని అర్థమైంది తప్ప నాకసలు నాకు కూతురుందనే గుర్తులేదు. ఎవరు తను? మీ కూతురు పేరు శ్రావ్య. శ్రావ్య? శ్రావ్య తనంటే మీకు చాలా ఇష్టం. బాగా ఆలోచించండి, ఏమిటి గుర్తొస్తుందేమో. శ్రావ్య ఏమీ గుర్తుకు రావడం లేదమ్మా. అవును, నీకు నా గురించి తెలుసా? లేదు పెద్దమ్మా, నాకేం తెలీదు. మీరిక్కడికి వచ్చారు, మీరు పెద్దమ్మ అని అమ్మమ్మ చెప్పింది. అలా అయితే నాకు కూతురుందని, తన పేరు శ్రావ్య అని నువ్వెలా చెప్తున్నావు? అయ్యో, అదే ఇందాక మీ మేనల్లుడంటుంటే విన్నాను. లేదమ్మా, రాజీవ్ అసలు నా కూతురు గురించి గాని తన పేరు గాని చెప్పనే లేదు. కేవలం జ్యోతి అని మాత్రమే అన్నాడు. శారదమ్మ గతం మర్చిపోయింది తప్ప తనది మతిమరుపు కాదు అన్న విషయం నేను మర్చిపోయి అనవసరంగా దొరికిపోయాను. చెప్పమ్మా, నా కూతురెవరో నీకు తెలుసా? తనెక్కడుందో పిలిపిస్తావా? సారీ పెద్దమ్మా, నేనే పొరపాటు పడ్డాను. మీ మేనల్లుడు జ్యోతి అంటే నేనే శ్రావ్య అని తప్పుగా అర్థం చేసుకున్నాను. సరే పెద్దమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. ఏంటి పెద్దమ్మా? చెప్పమ్మా, నిజంగా నా కూతురెవరో నీకు తెలీదా? పెద్దమ్మా, మీ కూతురెవరో నాకు తెలీదు, కానీ తన గురించి తెలుసుకొని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని మీకు మాటిస్తున్నాను. నన్నే అమ్మను చేసిన జన్మే నీదిగా, నిన్ను నా కడుపున చాలా సంతోషం అమ్మా. నాదిగా.